బీజేపీతో కలిసి మీరు సంసారం చేసినప్పుడు ప్రతిదీ తీర్మానం చేసి డిమానిటేషన్, జీఎస్టీ, అగ్రికల్చర్ బిల్లు వీటన్నిటి గురించి తీర్మానం చేసి అత్యవసరంగా దేశంలో ఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాల్లో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎవరు చేయకముందుకే వీళ్ళే చేసి పంపించే తొందర. మరి వీటి గురించి ఎందుకు చేయలేదో ప్రజలకు జవాబు చెప్పండి. తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకంగా వరంగల్ జిల్లా ప్రజలకు. మీకు ఓటు అడిగే హక్కు, నైతిక హక్కే లేదు. ఇవాళ మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చినాం, ఎయిర్పోర్ట్ తెచ్చినాం. వీటన్నిటిని కూడా మేమేదో మీ తిరిగా కొబ్బరికాయలు కొట్టి శిలాపాలకాయలు వేసి అవతల పడే బ్యాచ్ కాదు మాది. పాల ప్యాకెట్ పట్టుకొని తిరిగే బ్యాచ్ కాదు. తప్పకుండా టైం టార్గెట్ పెట్టి కంప్లీట్ చేసి చూపించే బాధ్యత వరంగల్ జిల్లా ప్రజలది. మేము తప్పకుండా చూపిస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజే చెప్పిండ్రు. ఇప్పుడేమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? మాట ఇచ్చిండ్రు, మాట నిలబెట్టుకున్నాం, మాట ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నాం. ఇవాళ దేని వాటా ఎంత కూడా చూపిస్తున్నాం. అది మా యొక్క చిత్తశుద్ధితోటి చేస్తున్నటువంటి పనితనం. మాటల కాదు, చేతలతోటి పోయే పనితనం మాది. వరంగల్ జిల్లా ప్రజలు గారా, మీరందరూ కూడా గమనించండి. 6 జిల్లాలుగా నాశనం చేసి 20 ఏళ్ళు వెనుకకు పోయిన వరంగల్ జిల్లాని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ 20 ఏళ్ళు ముందుకు తీసుకుపోయేటువంటి నిధులు నేను ప్రతిసారి మీతో అంటూ ఉంటా. ఎవరైనా రాండి, ఛాలెంజ్ హన్మకొండ చౌరస్తాలో కూర్చుందాం, చర్చకు దేనికైనా ఎవరైనా రాండి. మీరెన్ని తెచ్చిరో 10 ఏళ్ళ నిధులు, మేమెన్ని తెచ్చినామో చూపిస్తామని ప్రతిసారి అంటూ ఉండేది. చర్చకు రారు. ఎందుకు రారు అంటే వాళ్ళకి ముఖాలు లేవు, తెచ్చిన ఇది లేదు, ఏమున్నదని చెప్పుకోవటానికి వస్తారు, రారు వాళ్ళు. ఇవాళ మేమేమంటున్నాం, మేము తెచ్చిన ప్రతి పైసకు లెక్క ఉన్నది, ప్రతి పైసకు జవాబుదారితనం ఉన్నది. ప్రతి టెండర్ లెస్సులో పోయిన టెండర్లకు జవాబుదారి ఉన్నది. మీ దగ్గర ఏమున్నది? మీరు రారు. రాకున్నా మేము ఖర్చు పెట్టి మీ ఆయంలో తెచ్చిన పుస్తకాలు, ఒక బిల్లులు కూడా తీసుకొచ్చి ఆడ పెడతాం. మినిట్స్ బుక్లో కాడికెళ్ళి అఫీషియల్గా తీసుకొచ్చి పెడతామని చెప్తే కూడా రారు వీళ్ళు. కాబట్టి వరంగల్ జిల్లా ప్రజలకు మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ ఇన్ని సాధించగలుగుతున్నాం. 2 ఏళ్లలోనే మేము మళ్ళీ కూడా చెప్తున్నా, ఎప్పుడో వర్క్ స్టార్ట్ కాదు ఇది, ఇప్పుడు వచ్చిన జీవోకు. ఎందుకంటే పాడై గతంలో ఎలక్షన్లప్పుడు ప్యాంప్లెంట్లు తీసినట్టు తీసిరు జీవోలు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు సముద్రం పట్టుకొస్తామని కూడా జీవోలు ఇస్తారు. అట్లాంటి తాలూకు వీళ్ళు సముద్రం హన్మకొండ వరంగల్ జిల్లాకు పట్టుకొస్తామని కూడా జీవోలు తీసేటువంటి మేధావులు వాళ్ళు. 80,000 పుస్తకాలు చదివిను కదా. కాబట్టి మేము అట్లా చెప్పట్లే. ఇవాళ జీవో ఇచ్చినాం, 15 రోజులలో 20 రోజులలో టెండర్ కాల్ఫర్ చేస్తున్నాం. టెండర్ కాల్ఫర్ చేసిన తర్వాత 15 రోజులు ప్రాసెస్ ఉంటుంది. వచ్చే నెలలోనే ఇది వర్క్ స్టార్ట్ చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు హుకుం జారీ చేశారు దీని మీద. ఇది మా పనితనం, మా గొప్పతనం. ప్రజలని గమనించండి, గుర్తించండి. వీళ్ళు ఎందుకంటే పొద్దుగా